సో నా పేరు అవినాష్. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇక్కడ ప్రీవియస్ వాట్ యు కాల్ ది ఎస్ఎన్టీ ఇక్కడనే డిస్కస్ చేసాము. అట్లనే ఎన్విరాన్మెంట్ కూడా డిస్కస్. సో వీ విల్ టేకప్ ద సబ్జెక్ట్స్ ఎన్విరాన్మెంట్స్. సో ఎన్విరాన్మెంట్ ఫస్ట్ మనం టేకప్ చేద్దాం. ఓకే, సో గ్రూప్ 2కి సంబంధించి. ఓకే, సో విల్ ఫస్ట్ ఎన్విరాన్మెంట్, పర్యావరణం అండ్ జీవ వైవిధ్యం, ఈ టాపిక్ని మనం చూస్ చేసుకుందాం. ఓకే, సో టీజీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ జనరల్ స్టడీస్లో ఉంటుంది, మీకు తెలుసు. అట్లనే పేపర్ 3 సెక్షన్ 3 అక్కడ కూడా ఎన్విరాన్మెంట్ సంబంధించిన కొన్ని అంశాలు కవర్ అవుతాయి, అంతే కదా. ఓకే, సో ఇవాళ మనం చూస్ చేసే సబ్జెక్ట్, విల్ స్టార్ట్ విత్ ద సబ్జెక్ట్స్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ. ఓకే, అంటే మనకు సిలబస్లో జనరల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని ఉంటాయి కదా, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, పర్యావరణం అండ్ జీవ వైవిధ్యం. ఓకే, రిగెటింగ్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కంప్లీట్ మీకు తెలుగు బేసిక్ మేడం. ఎన్విరాన్మెంట్, పర్యావరణం. ఓకే ఓకే, పర్యావరణం అండ్ జీవ వైవిధ్యం. సో నాకు కూడా తెలుగు రాదు, కానీ ఇక ఇంగ్లీష్ కంటెంట్ అయితే ఉంటుంది. ఓకే, ది బెస్ట్ సబ్జెక్ట్ ఇవ్వగలుగుతాం, జీవ వైవిధ్యం. రైట్, ఇది సబ్జెక్ట్. ఓకే, అసలు ఈ సబ్జెక్ట్కి ఒక ప్రాపర్ బుక్ అనేది లేదు ఇండియా మొత్తంలో. ఈ సబ్జెక్ట్ ఒక ప్రాపర్ బుక్ అనేది లేదు ఇండియా మొత్తం. అంటే ఈ సబ్జెక్ట్ ఇప్పుడు మనకు పాలిటీ ఉంది, పాలిటీ లక్ష్మీకాంత్. ఓకే, ఇది మనకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ ఇట్లా ఉంటుంది కదా, అన్నిట్లో అట్లనే ఉంటుంది. దీనికి ఒక బుక్ అనేది లేదు. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఇందులో ఏం చదువుకోవాలి అనేది ఒక టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఇప్పుడు మనకి ఇండెక్స్ ఉంటుంది కదా టెక్స్ట్ బుక్ తీసినప్పుడు, అట్లా ఫస్ట్ వి విల్ లిస్ట్ అవుట్ దట్ అండ్ దాని ప్రకారం మనం వెళ్దాం. ఐ థింక్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఏదైనా బుక్ ఉంటే నేను ఆ బుక్ ప్రామాణికంగా చెప్పేటాను, లేదు అసలు ఏ బుక్ లేదు. ఐ థింక్ యూఆర్ ఏబుల్ టు, అంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రోడ్ మ్యాప్, అంటే మనం ఏం చదవాలి అనేది ఒక రోడ్ మ్యాప్ ఉండాలి, అంతే కదా. సో రోడ్ మ్యాప్ అనుకోండి, లేదా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనుకోండి, లేదా ఇండెక్స్ అనుకోండి, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనుకోండి, అంతే. సిలబస్ అనుకోండి, అట్లా అనుకోండి. ఓకే, ఎందుకంటే మన సిలబస్ బుక్లో మనకి ఏమి ఇచ్చిండు, లైక్ జనరల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఓకే, సాధారణ పర్యావరణకు సంబంధించిన సమస్యలు అనేది సిలబస్ బుక్లో ఉంది. సో అంతే. మరిగా దానికి సంబంధించి ఏముంటాయి లోపల అనేది హీ డి నాట్ ఎలాబరేట్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ మొత్తం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఏముంటాయి అనేది ఫస్ట్ లిస్ట్ అవుట్ చేద్దాం. ఓకే, రెడీ థింగ్స్. ఓకే, ఫస్ట్ యాక్చువల్ ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ చాప్టర్ ఉంటుంది. సో ఇంట్రడక్షన్ చాప్టర్ అంటే కొన్ని కేస్ స్టడీస్ తీసుకొని అసలు ఏంటి పర్యావరణ జీవ వైవిధ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ఒక కేస్ స్టడీస్ అనమాట. సో వి విల్ టేకప్ ఇంట్రడక్షన్. ఫస్ట్ చాప్టర్ మనం ఇంట్రడక్షన్, పరిచయం, ఇంట్రడక్షన్ టు ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ. ఓకే, సో దీన్ని ఎలా అంటే మనం ఒక 2 కేస్ స్టడీస్, 2 లేదా 3 కేస్ స్టడీస్. కేస్ స్టడీస్ అంటే ఏంటి, ఒక అంశం మీద పూర్తి అవగాహన తెచ్చుకోవడం, ఒక చిన్న సబ్జెక్ట్ మీద, ఒక చిన్న అంశం మీద పూర్తి అవగాహన తెచ్చుకోవడమే కేస్ స్టడీ. ఒక 2 నుంచి 3 కేస్ స్టడీస్ చూద్దాం. ఇది చూస్తే మీకు ఏమర్థమవుతుంది అంటే, అరే ఈ సబ్జెక్ట్ యొక్క ప్రాముఖ్యత ఇదా, ఇది ఇట్లా ఉపయోగపడుతుందా మనకి, దీనివల్ల మనం ఇట్లా ఇంపాక్ట్ అవుతామా అనేది మనకు అర్థమవుతుంది. సో ఇది ఫస్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే సెకండ్, ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియా, ఈ కాన్సెప్ట్ చూస్తాం. సెకండ్ చాప్టర్ వచ్చేసి ప్రొటెక్టెడ్ ఏరియా. ఓకే, నెట్వర్క్ ఆఫ్ ఇండియా, నెట్వర్క్ ఆఫ్ ఇండియా, ఇది ఒక చాప్టర్ చూద్దాం. ఇందులో ప్రొటెక్టెడ్ ఏరియా కింద 4 కేటగిరీస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, ఓకే, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం ప్రొటెక్టెడ్ ఏరియాస్ని డిక్లేర్ చేస్తుంది గవర్నమెంట్. మొదటిది ఏంటంటే నేషనల్ పార్క్, అంటే జాతీయ పార్కులు. ఓకే, సో మీకు తెలుసు కదా జాతీయ పార్కుల గురించి, రైట్. ఇక్కడ మనం కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, రిటన్ థింగ్స్. రెండోది ఏంటంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఓకే ఓకే, మూడోది కమ్యూనిటీ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్. నాలుగోది కన్జర్వేషన్ రిజర్వ్స్. ఇవి ఏంటి అనేది చూద్దాం. కన్జర్వేషన్ రిజర్వ్స్ నాకు తెలిసి ఇలా మీకు నేషనల్ పార్క్స్ విని ఉంటారు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ విని ఉంటారు, అన్ని బుక్స్లలో అదే ఉంటాయి. మిగతా 2 అయితే మీకు తెలియదు, కానీ మిగతా 2 కూడా ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియాలో భాగం.
ఈ ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని అది ఎక్కడుందో అక్కడనే కాపాడడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అదొక ప్రోగ్రామ్. దాని కింద ఈ 4 రకాల ప్రొటెక్టెడ్ ఏరియాస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి డిక్లేర్ చేస్తారు అనమాట. సో మనకు తెలిసినవి జాతీయ పార్కులు, మనకు అన్ని వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, ఇవి మనకు తెలిసిన అంశాలు అనమాట. ఓకే, రేటింగ్ థింగ్స్. అట్లా మనం ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసి తర్వాత మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ కాబట్టి దీని మీద ఫ్యాక్ట్స్ కూడా మనం చూడాలి. ఫ్యాక్ట్స్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు నేషనల్ పార్క్స్ ఉన్నాయి అనుకోండి, 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. మరి 106 చదవాలనా? చదవాలనా? చదివినా గుర్తుంటాయా? గుర్తుంటాయి. కానీ ఏంటంటే ఒక్కసారి చదవాలి. 100 వరకు ఏదున్నా కూడా ఒకసారి చదవచ్చు. ఓకే, ఒకసారి ట్రై చేయాలా. అట్లనే ఇక్కడ ట్రిక్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్, అంటే ఇప్పుడు నేషనల్ పార్క్స్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఓన్లీ టీజీపీఎస్ ఒకటే కాదు, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్, వేరే స్టేట్ ఎగ్జామ్స్, వాళ్ళు ఏమన్నా నేషనల్ పార్క్స్ మీద ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్న సరళి ఎట్లున్నది అంటే ఎట్లున్నది? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది? ఇండియాలో అతి చిన్న నేషనల్ పార్క్ ఏది? ఓకే, ఇండియా మ్యాప్ ఇచ్చి ఆ మ్యాప్ మీద ABCD అని పైనుంచి కిందకి పెడతాడు. ఓకే, సో ఈ ABCD అనేవి 4 నేషనల్ పార్క్స్, అవి ఏంటో గుర్తించండి అంటాడు. ఓకే, రిటర్న్ థింగ్స్. ఓకే, ఇట్లా ఇండియా మ్యాప్ ఇచ్చి ఏమంటాడంటే ఇట్లా ఇండియా మ్యాప్ ఇస్తాడు. ఇచ్చేసి ఏం చేస్తాడంటే నేషనల్ పార్క్ A, నేషనల్ పార్క్ B, నేషనల్ పార్క్ C, నేషనల్ పార్క్ D ఇట్లా ఇస్తాడు. ఈ ABCD నేషనల్ పార్క్స్ ఏంటి అని అడుగుతాడు. ఓకే, ఆర్ గెటింగ్ ద థింగ్స్. ఇట్లా అనమాట రకరకాల క్వశ్చన్. లేదు ఒక నేషనల్ పార్క్ ఉందబ్బా, ఒక నేషనల్ పార్క్ ఉంది ఇట్లా, దీని లోపల నుంచి పోయే రివర్ ఏంది అని అడుగుతాడు. ఇది ఒక మోడల్ క్వశ్చన్. లేదా ఒక నేషనల్ పార్క్ ఉంది, ఈ నేషనల్ పార్క్ లోపల ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ ఏంది అని అడుగుతాడు. టైగరా, లయనా, జింకలా ఏమున్నాయి అని అడుగుతాడు. ఒక నేషనల్ పార్క్ ఉంది, దీని లోపల ఉన్న ట్రైబల్స్ ఎవరు అని కూడా అడిగాడు. కొన్ని క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్ కాదు. ఒక నేషనల్ పార్క్ ఉన్నది, దీని లోపల ఉన్న మౌంటైన్స్ ఏమున్నాయి అని కూడా అడిగాడు. మౌంటైన్స్, శేషాద్రి, సహ్యాద్రి. ఓకే, ఇట్లా రకరకాల ప్రశ్నలు అడిగాడు. సో మన సక్సెస్ ఎక్కడ ఉంటుంది అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం అండ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, అంతే. ఓకే, లేదు నేను 108, 106 నేషనల్ పార్క్స్ బట్టి కొడతా అంటే ఓకే, బట్ దానివల్ల ఏ యూజ్ ఉండదు. దట్ ఈస్ నాట్ ఎ రైట్ వే టు ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామ్. సరే, 108 నేషనల్ పార్క్స్ బట్టి కొట్టినావు. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్. ఇప్పుడు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కనుక మీరు లిస్ట్ తీసిల్లు అనుకో, మనకి ఎన్ని ఉన్నాయి వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ మొత్తంగా కలిపి? 573 వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి. మరి ఇవి కూడా గుర్తుపెట్టుకుంటారా? ఓకే, 106 అంటే గుర్తుంటాయి, కానీ 573 గుర్తుకుండవు. నువ్వు గుర్తు పెట్టుకోవాలనుకున్నా వేస్ట్ అయ్యారు. సేమ్ ఇదే ప్యాటర్న్. అసలు కాన్సెప్ట్ ఏంది, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమున్నాయి. ఓకే, సో సేమ్ ఇదే. మళ్ళా వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, ఏ స్టేట్లో అత్యధిక వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి, ఏ స్టేట్లో అతి తక్కువ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి, ఏ యూనియన్ టెరిటరీలో అతి ఎక్కువ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి. ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ దానిలో గుండా వెళ్ళే రివర్ ఏంది, ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ వాళ్ళు ఉన్నటువంటి యానిమల్స్ ఏంది, అక్కడ ఉన్న ట్రైబల్స్ ఏంది. ఇవే క్వశ్చన్. ఐ థింక్ యూ గోట్ ఇట్. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. దట్ ఈస్ ద స్మార్ట్ ప్రిపరేషన్. ఓకే, సో తర్వాత మీకు ఇది తెలియదు కాబట్టి కమ్యూనిటీ రిసోర్స్, కన్జర్వేషన్ రిసోర్స్, ఇది కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇక్కడికి వెళ్ళి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ యూనిట్ ఇది అబ్బా, సెకండ్ యూనిట్ ఇది. సో సెకండ్ యూనిట్ ఇది అయిపోయిన తర్వాత థర్డ్ యూనిట్ మనం ఏం చేస్తామంటే ఇక డైరెక్ట్ అన్ని కాన్సెప్ట్స్ ఏమైతే ఉన్నాయో టకా రాసుకోండి. తర్వాత ఏంటంటే మనం చూసేది ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, ఈ కాన్సెప్ట్ చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వెళ్ళి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకు గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏమో 36 ఉంటే, ఇండియాలో కనుక చూసినట్టయితే మనకి ఇండియాలో 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. ఓకే, సో బయోడైవర్సిటీ హాట్స్పాట్ జీవ వైవిధ్య సున్నిత ప్రదేశాలు అనమాట. సో జీవ వైవిధ్య సున్నిత ప్రదేశాలు అని అంటాం. కానీ అది జస్ట్ అట్లా ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. అది
సో కాన్సెప్ట్ మాత్రం బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ లెక్కనే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐ థింక్ యూ గాట్ ఇట్. ఓకే, రిటర్న్ థింగ్స్ అట్లా ఇది ఒక కాన్సెప్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th చాప్టర్లో మనం ఏం చేస్తామంటే యునెస్కో, మీకు తెలుసు కదా యునెస్కో వరల్డ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్, వరల్డ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ వీటి గురించి తెలుసుకోవాలి. హెరిటేజ్ సైట్స్, ఓకే, ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. డెఫినేషన్ ఏంది వరల్డ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్కి, క్రైటీరియా ఏమేమి ఉంటాయి, 4 క్రైటీరియాలు ఉంటాయి. ఓకే, సో ప్రాసెస్ ఏమేమి ఉంటుంది వీటిని సెలెక్ట్ చేయడానికి, ఇండియాలో ఎన్ని న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, 7 ఉన్నాయి, అవి ఎక్కడున్నాయి, ఆ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుందర్బన్ నేషనల్ పార్క్ ఈజ్ ఎ యునెస్కో వరల్డ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్. సుందర్బన్ గురించి మొత్తం తెలుసుకోవాలి, ఇక ఏది వదిలిపెట్టద్దు. ఐ థింక్ యూ గోట్ ఇట్. సో గ్రేటర్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఈజ్ ఎ వరల్డ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్స్. ఇండియాలో 7 ఉన్నాయి. మొత్తం ఇండియాలో ఎన్ని ఉన్నాయి? ఇండియాలో 7 ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి మనకు అవసరం లేదు, ఇండియాలో మాత్రం 7 ఉన్నాయి. ఆ 7 ఏంటి అనేది పూర్తి సమాచారం మనం తెలుసుకోవాలి. ఓకే, రేటింగ్ థింగ్స్. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది? ఓకే, వీ హ్యావ్ దిస్ పర్టికులర్ యునెస్కో బయోస్పియర్ రిజర్వ్స్. బయోస్పియర్ రిజర్వ్స్ ఇది ఒక కాన్సెప్ట్ మీరు పూర్తిగా చదువుకోవాలి. సో ఇండియాకి వచ్చేసరికి యునెస్కో బయోస్పియర్ రిజర్వ్స్ మనకు 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి, పూర్తిగా తెలుసుకోవాలి. 18 అంటే 18 మొత్తం తెలుసుకోవాలి, A to Z. అది ఎప్పుడు ఫామ్ అయింది, ఎంత వైశాల్యంలో ఉంది, ఏ రాష్ట్రాలలో ఉంది, ఏ రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. కొన్ని బయోస్పియర్ రిజర్వ్స్ కర్ణాటక, తమిళనాడు, కేరళ 3 కలిపి ఉంటాయి. అట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఆడికెళ్ళి ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. ఓకే, బెస్ట్ థింగ్ ఏంటంటే నా క్లాస్లో మీరు మీరు చదువుకునే ప్రతి టాపిక్ ఉంటాయి కదా, దాని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. అంటే ఓన్లీ స్టేట్ సంబంధించినవి కాదు, యూపీఎస్సీ, సెంట్రల్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, ఆడ వీటి మీద ఏం అడిగిండు క్వశ్చన్స్ అవన్నీ మన దగ్గర ఉన్నాయి. అవి మీరు ప్రాక్టీస్ చేస్తారు బేసికల్లీ. ఓకే, రిటర్న్ థింగ్స్ అట్లా అనమాట. ఓకే, రిటర్న్ థింగ్ అది. తర్వాత మనకి ఇంకొకటి మరైన్ నేషనల్ పార్క్స్, సముద్రపు జాతీయ పార్కులు, మరైన్ నేషనల్ పార్క్స్. సముద్రపు జాతీయ పార్కులు ఇది కూడా ఒక కాన్సెప్ట్. దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సముద్రపు జాతీయ పార్కులు ఈ కాన్సెప్ట్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సముద్రపు జాతీయ పార్కులు అనేది. ఓకే, ఇండియాలో చాలా ఉన్నాయి. కాన్సెప్ట్ ఏంది, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఐ థింక్ యూ గాట్ ఇట్. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఇక్కడ మిస్ చేయకుండా నేర్చుకోవాల్సిన టాపిక్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు మిస్ చేయకుండా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్. ఓకే, రిలేటింగ్ ద థింగ్స్. నెక్స్ట్ దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 10 బయోజియోగ్రఫిక్ జోన్స్ ఆఫ్ ఇండియా. 10 బయోజియోగ్రఫిక్ జోన్స్ ఆఫ్ ఇండియా. 10 బయోజియోగ్రఫిక్ జోన్స్ ఆఫ్ ఇండియా. ఈ ఒక చిన్న కాన్సెప్ట్ 10 బయోజియోగ్రఫిక్ జోన్స్ ఆఫ్ ఇండియా అనేది ఇది కూడా నేర్చుకోవాలి. ఓకే, రిటర్న్ థింగ్ 7th చాప్టర్ బయోజియోగ్రఫిక్ జోన్స్ ఆఫ్ ఇండియా 10 ఉంటాయి. సింపుల్. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెందినటువంటి ఒక సంస్థ ఈ 10 బయోజియోగ్రఫిక్ జోన్స్ అనేది ఇచ్చింది. దాని గురించి తెలుసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే 8th చాప్టర్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్, మాడ అడవులు ఉంటాయి కదా, మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్స్ వీటి గురించి చదువుకోవాలి. మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్, మాడ అడవుల జీవ ఆవరణ వ్యవస్థ. ఏమంటాం? మాడ అడవుల జీవ ఆవరణ వ్యవస్థ. జీవ ఆవరణ వ్యవస్థ. ఓకే, సో మాడ అడవుల గురించి చదువుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మాడ అడవులు అంటే ఏంటి, మాడ అడవులు ఎక్కడ ఉన్నాయి, అవి ఏం పని చేస్తాయి, వాటి వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, ఎవ్రీథింగ్. ఎప్పుడైనా మీరు మిస్టీ ఇనిషియేటివ్ అని విన్నారా? MISTHI, మిస్టీ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది విన్నారా ఎప్పుడన్నా? మిస్టీ ఇనిషియేటివ్. సో మిస్టీ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేనికి సంబంధించింది అంటే మనం చూద్దాం ఆ టాపిక్ వచ్చినప్పుడు. ఇండియాలో మాడ అడవులను పెంచడం, దానికి సంబంధించింది. ఓకే, సో మీరు 2023 ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ చూసిల్లా? 2023 ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్స్
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ చూసి ఎప్పుడన్నా? సో దాంట్లో మాడ అడవుల గురించి ఏమేమి సమాచారం ఉంది, అప్డేటెడ్ సమాచారం తెలుసుకొని అక్కడ రాసుకోవాలి. ఐ థింక్ యూ గోట్ ఇట్. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్స్. ఇది ఏం రిపోర్ట్? ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఓకే, ఇది లేటెస్ట్ రిపోర్ట్ 2023 రిపోర్ట్ ఇప్పుడు ఉంది బయట. డిసెంబర్ 2023 రిలీజ్ చేసింది. ఓకే, సారీ జనవరి 2024, కానీ దాన్ని చేసింది మాత్రం డిసెంబర్లో చేసింది అనమాట. ఓకే, సో ఇది ఒకటి. నెక్స్ట్ కోరల్ రీఫ్స్. కోరల్ రీఫ్స్ ఎకోసిస్టమ్స్. కోరల్ రీఫ్స్ అంటే పగడపు దిబ్బలు. రైట్? కోరల్ రీఫ్స్ ఐడియా ఉందా? కోరల్ రీఫ్స్ ఏడుంటాయి? కోరల్ రీఫ్స్ ఐడియా లేదా? అయ్యో, కోరల్ రీఫ్స్ ఐడియా లేకపోతే ఎట్లా మేడం? ఐ థింక్ వర్షం పడుతుంది కదా, కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు. సో కోరల్ రీఫ్ ఎకోసిస్టమ్, వీటి గురించి కూడా కంప్లీట్గా తెలుసుకోవాలి. కోరల్ రీఫ్స్ అంటే ఏంది, అవి ఎట్లా ఫామ్ అవుతాయి, ఎక్కడ ఉంటాయి. ఓకే, ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్. ఓకే, సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. ఫారెస్ట్ లో రకరకాలు ఉంటాయి కదా. సెకండ్, 2023 ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్స్. ఓకే, ఇవి కంపల్సరీ చదువుకోవాల్సి ఉంటుంది, కంపల్సరీ. ఓకే, మొత్తం డాటా, ఫారెస్ట్ రిపోర్ట్ సంబంధించిన మొత్తం డాటా, స్టేట్లో ఎట్లా ఫారెస్ట్ కవర్ ఉన్నది, పర్సంటేజ్ వైజ్, నంబర్ వైజ్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, రకరకాల క్వశ్చన్లు. ఓకే, రిటన్ థింగ్స్. ఓకే, సో మీరు ఎట్లా అంటే నా క్లాస్ అయిపోయేసరికి మీకు పిచ్చిలేస్తుంది, అసలు డాటా అంత డాటా ఉంటుంది. కానీ అది యూజ్ చేసుకుంటే యూజ్ అవుతుంది, లేదంటే మీ ఇష్టం కాదు. నో బడీ కెన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఓకే, సో ఫారెస్ట్ ఎకోసిస్టమ్. సో ఇది 10 చాప్టర్స్. ఓకే, నెక్స్ట్ వెట్లాండ్స్. వెట్లాండ్స్ ఎకోసిస్టమ్. ఓకే, సో ఎప్పుడన్నా మీరు రామ్సార్ వెట్లాండ్స్ అని విన్నారా? రామ్సార్ కన్వెన్షన్ విన్నారు ఎప్పుడన్నా? రామ్సార్ కన్వెన్షన్, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అట్లనే మాంట్రియక్స్ రికార్డ్స్, MONTREAUX, మాంట్రియక్స్ రికార్డ్ అంటే ఏంటిది, ఇది కూడా తెలుసుకోవాలి. ఓకే, అట్లనే దీంట్లో లిస్ట్ ఆఫ్ రామ్సార్ వెట్లాండ్స్ ఇన్ ఇండియా, లిస్ట్ ఆఫ్ రామ్సార్ వెట్లాండ్స్, ఇది కూడా తెలుసుకోవాలి. ఓకే, లిస్ట్ ఆఫ్ రామ్సార్ వెట్లాండ్స్, అది కూడా తెలుసుకోవాలి. ఓకే, ఓకే, వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు. రైట్? సో వెట్లాండ్స్ ఆర్ నథింగ్ బట్ చిత్తడి నేలలు. ఓకే, సో దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు ఏంటి వెట్లాండ్స్ అంటే ఏంది, వెట్లాండ్స్ని ఎలా డిఫైన్ చేస్తారు, రామ్సార్ వెట్లాండ్స్ అంటే ఏంది, అసలు రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంది, మాంట్రియక్స్ రికార్డ్ అంటే ఏంది,
ఒక వెట్లాండ్ ని రామ్సార్ వెట్లాండ్ గా డిక్లేర్ చేయాలంటే ఏమేం క్రైటీరియా ఫాలో అవుతారు, ఓకే, అన్ని ప్రతి ఒక్కటి మనకి ఇంపార్టెంట్. అండ్ 70 పైగా రామ్సార్ వెట్లాండ్స్ ఉన్నాయి, అవి మొత్తం తెలుసుకోవాలి, అండ్ దాని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి, ఓకే, దాని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి సో నా క్లాస్ అయిపోయినాక మీకు ఏంటంటే ప్రతి టాపిక్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఫుల్ క్వశ్చన్స్ టెస్ట్లు ఖచ్చితంగా ఉంటాయి, ఓకే, రిటన్ థింగ్స్ రైట్. సో అట్లా అన్నమాట. సో దీని తర్వాత 12th చాప్టర్ ఇది ఏంటంటే మనకు స్పీసీస్ స్పెసిఫిక్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్, వైల్డ్ లైఫ్ స్పీసీస్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్, వీటి గురించి తెలుసుకోవాలి. వైల్డ్ లైఫ్ స్పీసీస్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ వీటి గురించి తెలుసుకోవాలి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకేముంది, ప్రాజెక్ట్ టైగర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఇంపార్టెంటో దాని ప్రకారం రాస్తున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంది, టైగర్ రిజర్వ్ అంటే ఏంది, ఓకే. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని ప్రాముఖ్యత ఏంది, మన దగ్గర డాటా ఏమేమి ఉన్నది, ఓకే. ప్రపంచంలో అత్యధిక టైగర్స్ ఇండియాలోనే ఉన్నాయి. 70% ఆఫ్ ది వరల్డ్స్ టైగర్స్ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా, ఓకే. సో ఇది ఎందుకు స్టార్ట్ చేసిండు, దీని బ్యాక్గ్రౌండ్ ఏంది, కోర్ జోన్ అంటే ఏంది, బఫర్ జోన్ అంటే ఏంది, ఇండియాలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏంది, అతి చిన్న టైగర్ రిజర్వ్ ఏంది, లేటెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఏమున్నాయి, మొత్తం ఇన్ఫర్మేషన్ మనం చూడాలి, ఓకే. ఇట్లా ఇది ఒక్కొక్క వైల్డ్ లైఫ్ స్పీసీస్ కి సంబంధించింది, ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంది, ప్రాజెక్ట్ చీతా, ఇది కంపల్సరీ క్వశ్చన్, ఏ ఎగ్జామ్ రాసినా కంపల్సరీ క్వశ్చన్. ఇవాళ కూడా చీతా మీద న్యూస్ ఉన్నది, ఒక 2-3 గంటల బ్యాక్ కూడా చీతా మీద న్యూస్ ఉన్నది, రైట్. ఏందా న్యూస్, అది 2-3 గంటల బ్యాక్ చీతా మీద న్యూస్ ఉన్నది, రైట్. సో న్యూస్ ఎప్పటికీ చదువుతూనే ఉండాలి మీరు, ఓకే. సో న్యూస్, కరెంట్ అఫైర్స్ ఇది ఎప్పటికీ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, సో మనం అది నెగ్లెక్ట్ చేయడానికి ఉండదు, ఓకే. సో ప్రాజెక్ట్ చీతా, సో ఎనీ ఐడియా అబౌట్ దిస్ పట్ల ప్రాజెక్ట్ చీతా, అసలు ఏంది ప్రాజెక్ట్ చీతా? సో చీతా గురించి కూడా తెలుసుకోవాలి, ఓకే. రిగెటింగ్ ప్రాజెక్ట్ చీతా ఇంపార్టెంట్ మనకు, ఓకే. సో అట్లనే ప్రాజెక్ట్ ఏషియాటిక్ ఎలిఫెంట్, ఏషియాటిక్ లయన్, అంటే నేను ఇంపార్టెంట్ ప్రయారిటీగా రాస్తున్నా, ఫస్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఇది, థర్డ్ ఇంపార్టెంట్ ఇది, అట్లా. సో ప్రాజెక్ట్, ఓకే, ది ప్రాజెక్ట్ డాల్ఫిన్ ఇది ఇంపార్టెంట్, ప్రాజెక్ట్ డాల్ఫిన్ చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకే. సో అట్లనే మనకు ఇది ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే 2-3 ఓకే ఈ మధ్యలో చాలా న్యూస్ ఆర్టికల్స్ ఎలిఫెంట్స్ మీద కూడా ఉన్నాయి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఆ తర్వాత మనకు, ఓకే, అంత ఇంపార్టెంట్ లేనిది ఏంటంటే ప్రాజెక్ట్ క్రొకొడైల్, అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ ఓకే, తర్వాత ప్రాజెక్ట్ హంగూల్ అంటే ఏంటంటే ఇది ఒక గొర్రె జాతికి సంబంధించినది అనమాట, కాశ్మీర్లో ఉంటుంది హంగూల్, ఓకే. సో అట్లనే 21 క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్, 21 క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్. ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే అంతరించిపోయే దశకు వచ్చినటువంటి స్పీసీస్ అవి, ఓకే. స్పీసీస్ రికవరీ, వాటిని రికవరీ చేయడానికి భారత ప్రభుత్వం ట్రై చేస్తుంది, రికవరీ ప్రోగ్రామ్. ఆ 21 ఏంది అనేది ఇంపార్టెంట్, అవి ఎక్కడ ఉంటాయి ఏంది అనేది కూడా కొంచెం మనం చదువుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇది చాలా చాలా, ఓకే, వాటికల్ ఇక్కడికి వెళ్ళి క్వశ్చన్స్ మనకి ఏ క్వశ్చన్స్ పడతాయి అనేది వీ కాంట్ సే దట్, అసలు మనం చెప్పలేం. సో ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్ట్ స్నో లిపర్డ్ అంటే మంచు చిరత కదా, ఓకే. స్నో లిపర్డ్ ఇది కూడా ఇంపార్టెంట్, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తా, ఓకే. సో ఫస్ట్ టైం ఏదైనా కంట్రీ స్నో లెపర్డ్లు ఎన్ని ఉంటాయి ఆ దేశంలో అని లెక్క పెట్టడానికి ప్రయత్నం చేసింది అంటే అది ఇండియానే. సో స్నో లెపర్డ్ సెన్సెస్ అనేది ఇంపార్టెంట్, ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే టైగర్ సెన్సెస్ కూడా ఇంపార్టెంట్, ఇక్కడ టైగర్ సెన్సెస్ ఇంపార్టెంట్, అట్లనే స్నో లెపర్డ్ సెన్సెస్ కూడా ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఇలా చాలా డాటా ఉంటుంది, అసలు ఇది చెప్తా ఉంటే కూడా మస్తు అనిపిస్తుంది నేను చెప్పాలంటే, ఓకే. రేటింగ్ థింగ్స్. సో ఇది ఒకటి. తర్వాత ఏంటంటే మనకున్నది ఏంటంటే ప్రాజెక్ట్ వన్ హార్న్ రైనో, ఇది కూడా ఇంపార్టెంట్. వన్ హార్న్ రైనో అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగం అంటారు కదా, వన్ హార్న్ రైనో
దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ 1 on Rhino ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇవన్నమాట. ఇవన్నీ ఏంది, ఇవన్నీ స్పీసీస్ స్పెసిఫిక్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడే మీకు ఒక 10 వచ్చినాయి. 10 ప్రాజెక్ట్స్, వీటి గురించి పూర్తి సమాచారం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. మళ్ళీ దీనికి సంబంధించిన మనకు తెలంగాణకు సంబంధించి ఏది ఉన్నా కూడా మనం అక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ ఉంది, తెలంగాణలో టైగర్ రిజర్వ్స్ ఏమి ఉన్నాయి, వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా. టైగర్ సెన్సెస్లో తెలంగాణలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి. అట్లా అనమాట. ఓకే, తెలంగాణలో స్నో లెపర్డ్స్ ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు? ఎందుకు లేవు? ఇక్కడ మంచి పడదు కాబట్టి. ఇది మంచి, ఇక్కడ మంచి పడదు కాబట్టి. మంచి ఎక్కడ పడుతుంది మరి? హిమాలయన్ స్టేట్స్. సో హిమాలయన్ స్టేట్స్ అంటే లడాక్ యూనియన్ టెరిటరీ, జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అంతే. ఇక్కడనే అవి ఉంటాయి. ఇవన్నీ ఏంటి? స్నో లెపర్డ్ స్టేట్స్. ఇది కూడా క్వశ్చన్ అడిగారు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ స్నో లెపర్డ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్? ఎక్కడ స్నో లెపర్డ్స్ ఉంటాయి అని అడిగిన, అంతే. ఓకే, స్పీసీస్ స్పెసిఫిక్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ చాప్టర్ 12, చాప్టర్ 13. ఓకే, చాప్టర్ 13 ఏం చూడాలి? చాప్టర్ 13 అంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ మూమెంట్స్, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు. ఎన్విరాన్మెంట్ మూమెంట్స్, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు. ఒక క్వశ్చన్స్ అట్లా వస్తున్నాయి అక్కడక్కడ, చిప్కో, అపికో, ఇట్లాంటి వాటి మీద వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ మనకేంటంటే చిప్కో మూమెంట్, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలలో చిప్కో ఉద్యమం మొట్టమొదటిది ఇంపార్టెంట్. తర్వాత అపికో ఉద్యమం ఇది కూడా ఇంపార్టెంటే. ఆ తర్వాత సైలెంట్ వ్యాలీ ఉద్యమం, ఇది కూడా మనకి ఇంపార్టెంటే. సో ఆ తర్వాత మనకు ఓకే బీజ్ బచావో ఆందోళన్. సో ఇది కూడా మనకు ముఖ్యమే. బీజ్ బచావో, బీజ్ అంటే సీడ్స్, విత్తనాలు. బీజ్ బచావో, ఓకే, బచావో, బీజ్ బచావో ఇంగ్లీష్ వర్డ్ అది. బచావో అంటే సేవ్ సీడ్ మూమెంట్. ఓకే, బీజ్ బచావో ఆందోళన్. సో అట్లనే మనకు నర్మదా బచావో మూమెంట్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సేవ్ నర్మదా మూమెంట్, ఎందుకంటే సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టడం, దాని మీద చాలా మంది ప్రజలు అక్కడి నుంచి వెళ్ళి రిలొకేట్ అవ్వడం, ఎంతో జంతు జాలం చనిపోవడం, ఫారెస్ట్ క్లియర్ చేయడం, ఇవన్నీ అనమాట. ఓకే, సో ఎన్విరాన్మెంట్ మూమెంట్స్. ఆ తర్వాత మనకి ఏంటంటే పర్యావరణ పరిరక్షణ కమిటీస్, ఎన్విరాన్మెంట్ ఓకే కమిటీస్, పర్యావరణ పరిరక్షణకు ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిందో కమిటీస్, ఆ కమిటీస్ గురించి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో మనకు కమిటీస్లో ఎక్కువ ఏం లేవు, కొన్ని కమిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కమిటీస్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఫస్ట్ మనకు మేజర్ కమిటీ ఏంటంటే ఇది ఓకే మాధవ్ గాడ్గిల్ కమిటీ ఓకే, ఇదొకటి ఉంది. కస్తూరి రంగన్ కమిటీ, ఇదొకటి ఉంది. కస్తూరి రంగన్ కమిటీ, ఇదొకటి ఉంది. అట్లనే మనకు ఒమెన్ వి ఒమెన్ ఓకే కమిటీ, ఇదొకటి ఉంది. అట్లనే మనకు టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, ఇది కూడా ఒకటి ఉంది. సుబ్రహ్మణ్యం కమిటీ, ఇది ఒకటి ఉంది అనమాట. ఓకే, సో పైన 3 కమిటీస్ ఏమో వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమల గురించి, వాటి యొక్క పరిరక్షణ గురించి ఉంటాయి అనమాట. వెస్టర్న్ ఘాట్స్ గురించి, సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ పరీక్షకు కానీ ఈ సబ్జెక్ట్ సంబంధించి కానీ. వెస్టర్న్ ఘాట్స్ని, పశ్చిమ కనుమల్ని ఎట్లా పరిరక్షించాలి, వాటిని ఎట్లా కాపాడుకోవాలనేది ఆ 3 కమిటీస్. ఇది వేరే కంటెక్స్ట్. ఇది ఎన్విరాన్మెంట్ గవర్నెన్స్, భారతదేశంలో ఎన్విరాన్మెంట్ గవర్నెన్స్ ఎట్లా మనం ఇంప్రూవ్ చేయాలి, ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ని ఇండియాలో ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనే దాని ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మీద కాన్స్టిట్యూట్ అయినటువంటి కమిటీ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ. దీని తర్వాత 15th చాప్టర్, ముఖ్యమైన చాప్టర్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి కేసెస్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కేసెస్, ఏదైతే కేసెస్ ఓకే జడ్జిమెంట్స్ ఇచ్చిందో సుప్రీంకోర్టు, ఆ కేసులకు సంబంధించిన అంశాలు. ఓకే, సో పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి కేసెస్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కేసెస్ అండ్ జడ్జిమెంట్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కేసెస్ అండ్ జడ్జిమెంట్స్. ఓకే, రకరకాల సుప్రీంకోర్టు కేసెస్ అండ్ జడ్జిమెంట్స్
దీని గురించి కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది ఎట్లా చదువుకోవాలంటే దీన్ని కాన్స్టిట్యూషన్లో ఉన్న వేరియస్ ఆర్టికల్స్కి లింక్ చేసి చదువుకోవాలి. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పొల్యూషన్ సంబంధించింది. ఓకే, రిటన్ థింగ్స్. ఓకే, రిటన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో కేసులు ఉంటాయి. ఓకే, సో వాటన్నిటిని కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం ఎన్ని 15 చాప్టర్స్, ఇంకా అయిపోలే, ఇది ఇంకా ఉన్నది. ఓకే ఓకే. ఇప్పుడు కేస్ మూవ్మెంట్స్ అయిపోయినాయి, కమిటీస్ అయిపోయినాయి, ఏంది వైల్డ్ లైఫ్ సంబంధించిన స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అయిపోయినాయి, కేసెస్ జడ్జిమెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏముండొచ్చు? సంస్థలు ఉండొచ్చు, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, చట్టాలు ఉండొచ్చు. అంతే కదా? అట్లా ఐ థింక్ యూ గోట్ ఇట్. నేను ఏం చెప్తా అనేది. ఓకే, సో చెప్తున్నా అనేది. ఓకే, నెక్స్ట్ ఇస్ ఇట్ కంప్లీటెడ్? ఓకే, సో 16th చాప్టర్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఓకే ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా. ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా, భారతదేశానికి సంబంధించిన, గుర్తుపెట్టుకోండి, ఇన్ ఇండియా. ఓకే, సో ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా BSI, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ZSI, ఓకే, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా FSI. ఓకే, రిటన్ థింగ్స్. రైట్, తర్వాత సెంట్రల్ జూ అథారిటీ CZA, సెంట్రల్ జూ అథారిటీ, సెంట్రల్ జూ అథారిటీ. ఇది ఏం చేస్తారు చెప్పండి? సెంట్రల్ జూ అథారిటీ పేరు చూసి చెప్పాలి. జూస్ ఉంటాయి కదా, జూస్, జూలాజికల్ పార్క్, నెహ్రూ జూలాజికల్ పార్క్, వరంగల్ జూలాజికల్ పార్క్, ఇట్లా ఉన్నాయి కదా, వాటిని ఎస్టాబ్లిష్ చేయాలన్నా వద్దా అనే పర్మిషన్ ఇదే ఇస్తుంది. వాటిని తీసేయడానికి కూడా ఇదే పర్మిషన్ ఇస్తుంది, అథారిటీ. ఓకే, రిటన్ థింగ్. రైట్, తర్వాత వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ WRI, వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, నెక్స్ట్ CPCB, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఓకే, రిటన్ థింగ్. రైట్, ఓకే, నెక్స్ట్ we have the NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఓకే, సో ఇట్లా ఓకే, ఇట్లా చాలా అనమాట, ఇంకా చాలా ఉంటాయి ఆర్గనైజేషన్స్. అవి ఏంటి అనేది ఆ టైంకి చూద్దాం. ఐ థింక్ యూ గోట్ ఇట్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా. సింపుల్, ఏం లేదు, BSI, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. అది ఎప్పుడు ఫామ్ అయింది, అది ఎక్కడ ఉంటుంది, దాని హెడ్ క్వార్టర్స్, దానికి ఏమన్నా లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయా, లెజిస్లేషన్ ఏమన్నా ఉందా దానికి, అది ఏం పని చేస్తుంది, ఏమన్నా రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుందా, అంతే. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు మనకు. ఓకే, రెండు థింగ్స్. రైట్, సో ఇట్లా చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, చదువుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్స్, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్, ఎన్విరాన్మెంట్ ఓకే కన్జర్వేషన్ ఆర్గనైజేషన్స్, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయి. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్స్ అవి మనం ఆ టైంకి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ WWF, వరల్డ్ ఓకే వైల్డ్ లైఫ్ ఓకే వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్, వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, IUCN. సో ఇట్లా ఓకే, ఇట్లా ఇంకా చాలా ఉంటాయి. ఓకే, రేటింగ్ థింగ్. రైట్, ఇవి కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇవి కూడా చదవడం బెటర్ నన్ను అడిగితే, ఎందుకంటే ఎగ్జామ్స్ కొత్త ఎగ్జామ్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి స్టాండర్డ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు 2023లో ఉన్న పేపర్ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో UPSC పేపర్ 2024-25లో లేదు, అట్లా స్టాండర్డ్ పెరిగింది. అట్లా TGPSC కూడా అంతే. ఇప్పుడు మొన్న పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్ దాన్ని మించి పోతాయి, ఖచ్చితంగా వెళ్తాయి, వెళ్ళాల్సిందే కూడా. ఓకే, రిటన్ థింగ్స్. అట్లనే అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా కొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వడంలో తప్పేం లేదు. ఓకే, రిటన్ థింగ్స్. రైట్, సో 18th చాప్టర్ ఏముంటుంది అనుకుంటున్నారు? పర్యావరణ చట్టాలు, ఎన్విరాన్మెంట్ ఓకే రిలేటెడ్ లెజిస్లేషన్స్, ఎన్విరాన్మెంట్ లెజిస్లేషన్స్, పర్యావరణ పరిరక్షణ చట్టాలు,
పర్యావరణ పరిరక్షణ చట్టాలు. యాక్చువల్లీ ఇది గ్రూప్ 1 మెయిన్స్కి యూజ్ అవుతుంది, పర్యావరణ పరిరక్షణ చట్టాలు అనమాట. ఓకే, సో ఇవి ఏమున్నాయి మరి పర్యావరణ పరిరక్షణ చట్టాలు? మనకు ఏముండొచ్చు పర్యావరణ పరిరక్షణ చట్టాలు? అత్యంత ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణ చట్టం మనకు ఏముంటుంది? అత్యంత ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణ చట్టం మనకి ఏముంటుంది? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఓకే, సో వన్యప్రాణి సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, వన్యప్రాణి సంరక్షణ చట్టం. దీని అమెండ్మెంట్స్ కూడా చూడాలి కదా. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 అండ్ అమెండ్మెంట్స్ కూడా రకరకాల అమెండ్మెంట్స్ ఉన్నాయి దీనికి. రీసెంట్లీ కూడా దీన్ని అమెండ్మెంట్ చేసిళ్ళు 2023లో. సో ఆ అమెండ్మెంట్ ఏంది, ఎందుకు చేసిళ్ళు, ఎట్లా మార్పు చెందింది అనేది కూడా మీరు పూర్తిగా నేర్చుకోవాలి. అమెండ్మెంట్స్ మొత్తం నేర్చుకోవాలి, ఆడికెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటి చట్టాలు ఏంది? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఇది కూడా రీసెంట్లీ అమెండ్మెంట్ చేసిళ్ళు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. ఓకే, అండ్ అమెండ్మెంట్, ప్రతిదానికి అమెండ్మెంట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నిటికీ అమెండ్మెంట్స్ ఉన్నాయి, నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఆ తర్వాత ఓకే, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. సో దీని మీద రీసెంట్లీ సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి. దీని అఫీషియల్ నేమ్ ఏంది? షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. అదర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్, అదర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్, డ్వెల్లర్స్ అంటే ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళని డ్వెల్లర్స్ అని అంటాం. రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, వాళ్ళకు కొన్ని అటవీ మీద చట్టాలు ఇవ్వడం, ఓకే, హక్కులు ఇవ్వడం. రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్, అడవి మీద హక్కులు, రైట్స్ యాక్ట్. ఓకే, రెండు థింగ్స్. సో ఏమో హక్కులు ఏంటిది, ఓకే, దీని యొక్క మొత్తం కూడా సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్యాంపా యాక్ట్, CAMPA, క్యాంపా చట్టం అని అంటాం, క్యాంపా యాక్ట్ 2015. సో ఈ మూడు ఏదైతే ఉన్నాయో ఇది ఫారెస్ట్ రిలేటెడ్ చట్టాలు అనమాట. ఫారెస్ట్ రిలేటెడ్ చట్టాలు ఇవి ఇండియాలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ HCU కేసు ఉన్నది. సో సుప్రీంకోర్టు ఈ దేని కింద ఆర్డర్ ఇచ్చింది? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కింద వెంటనే దాన్ని స్టాప్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. అట్లా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా ఇచ్చింది, రెండింటి మీద. ఓకే, రెండు థింగ్స్, రైట్? సో క్యాంపా యాక్ట్ అంటే కంపెన్సేటరీ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ యాక్ట్. కంపెన్సేటరీ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ యాక్ట్. కంపెన్సేటరీ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ యాక్ట్. సో దీనికి మరియు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్కి చాలా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. దీనికి మరియు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్కి చాలా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అది ఏంటిది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంపెన్సేటరీ మేనేజ్మెంట్, ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ యాక్ట్ అండ్ ప్లానింగ్ అథారిటీ యాక్ట్. సో ఇది కూడా ఒక చట్టం, మీరు కంపల్సరీ ఓకే నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఎగ్జామ్లో. సో దీంతో పాటు మనకు ఇంకేమేమి చట్టాలు ఉంటాయి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఓకే 2010. ఓకే, సో దీన్ని కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో గ్రీన్ ట్రిబ్యునల్ అంటే గ్రీన్ కోర్ట్స్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేస్తుంది. ఆ చట్టం గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో పాటు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్. నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్, నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ ఇది కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ ఇయర్ అంత గుర్తులేదు, డిస్కస్ చేసేటప్పుడు ఓకే వి విల్ 2002 నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ ఓకే 2002 ఇది కూడా ముఖ్యం. సో తర్వాత మనకు ఇంకా దీంతో పాటు ఏమేమి ముఖ్యమైన చట్టాలు ఉన్నాయి అని అన్నప్పుడు ఓకే, సో వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. ఓకే, ఎంత ఇది 1971 సంథింగ్ ఏదో ఉంది. ఇక్కడ రెండు టాపిక్స్ మీరు చూడాలి. ఏంటంటే
ఇండియా వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఇండియా వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన గ్లోబల్ వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి గ్లోబల్ వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్. ఈ రెండు కూడా చూడాలి, ఇది చాలా ఇంపార్టెంట్. వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఈ రెండు కూడా కంపల్సరీ చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. ఓకే, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్. ఓకే, సో 1981. నెక్స్ట్ ఇక్కడనే మనం ఏం చేయాలంటే ఎయిర్ పొల్యూషన్ ఇష్యూస్ ఇన్ ఇండియా. ఈ మొత్తం ఎయిర్ పొల్యూషన్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కదా, ఈ మొత్తం ఎయిర్ పొల్యూషన్ ఇష్యూస్ ఇన్ ఇండియాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎయిర్ పొల్యూషన్స్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది, సిపిసిబి సంబంధించిన ఓకే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ గైడ్ లైన్స్ అన్నీ కూడా చూడాలి. ఎయిర్ పొల్యూషన్ ఇష్యూస్ ఇన్ ఇండియా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడాల్సి ఉంటుంది. అలా చాలా టాపిక్స్ ఉంటాయి, మొత్తం ఒకటిసారి చూడాలి. చట్టం, దానికి సంబంధించిన ఇష్యూ. అట్లా ఇక్కడ వాటర్ పొల్యూషన్ ఇష్యూస్, ఇన్ ఇండియా. అసలు వాటర్ పొల్యూషన్ ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఇదంతా కూడా మనం ఇక్కడ వాటర్ పొల్యూషన్ ఇష్యూస్ పూర్తిగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా మేడం? ఓకే, సో ఇంకా చాలా దూరం ప్రయాణించాలి మనం. ఎయిర్ పొల్యూషన్. ఓకే, తర్వాత ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో ఈ చట్టం కూడా మనం పూర్తిగా చదువుకోవాల్సి ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఓకే వాట్ కాల్ 1986. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అసలు ఈ చట్టం ఏంది, ఎట్లా పనిచేస్తుంది, ఓకే అసలు ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు స్టడీ అనమాట. ఓకే, రిటన్ థింగ్స్. సో దీంతో పాటు ఇవి చట్టాలు అనమాట. వీటితో పాటు మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్స్ అంటే ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఓకే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఎలక్ట్రానిక్ వేస్ట్. ఓకే, సో ఇది మన బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. ఓకే, సో అట్లనే సాలిడ్ వేస్ట్, మన కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. ఇట్లా రకరకాల రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్ని కూడా ఈ చట్టం కిందకే వస్తాయి. ఏది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి వెళ్ళే వస్తాయి, అవి చదువుకోవాలి. ఓకే, ఈ చట్టం కింద మనకు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఈ వేస్ట్ రూల్స్ అని ఉంటాయి. అట్లనే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రూల్స్ అని ఉంటాయి, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రూల్స్ అని ఉంటాయి, సాలిడ్ వేస్ట్ రూల్స్ అని ఉంటాయి. అట్లే బయోమెడికల్ వేస్ట్ రూల్స్ అని ఉంటాయి, ఇవన్నీ కూడా మనం బయోమెడికల్ వేస్ట్ రూల్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా మనము చదవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా ఉంటాయి, ఐ విల్ టెల్ దట్. ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఖరాబ్ అయిన ల్యాప్టాప్స్, ఓకే ఖరాబ్ అయిన మొబైల్ ఫోన్స్, అదంతా ఈ వేస్ట్. సో ఖరాబ్ అయిన మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్లో మనకు పాయిజనస్ హజార్డస్ ఎలిమెంట్స్ ఉంటాయి, మెర్క్యూరీ, లెడ్, ఆర్సెనిక్. వాటిని అట్లా పడేయడానికి వీల్లేదు, వాటిని ఒక జాగ్రత్తగా సైంటిఫిక్గా వాటిని డిస్పోజ్ చేయాలన్నమాట. సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏం చెప్తుంది, అది ఇంపార్టెంట్. సో జనరల్గా నేను అబ్జర్వేషన్ ఏంటంటే క్వశ్చన్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తున్నాయి, ఎందుకంటే ఇవన్నిటి మీద క్వశ్చన్లు అయిపోయినాయి, అడిగి ఉన్నాడు కాబట్టి రూల్స్ మీదకి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, సో ఇదొకటి. దీంతో పాటు మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, అక్కడ నుంచి క్వశ్చన్ మనకు ఓకే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇస్ ఇట్ డన్? లాస్ట్ ఇది బయోమెడికల్ అంటే ఏంది, ఇప్పుడు హాస్పిటల్లో మనకు చెత్త ఉంటుంది కదా, సో హాస్పిటల్లో ఉన్నటువంటి చెత్తని 4 రకాలుగా విభజిస్తారు అనమాట. 4 కేటగిరీస్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్. దాన్ని ఎట్లా డిస్పోజ్ చేయాలనేది బయోమెడికల్ వేస్ట్ రూల్స్ చెప్తుంది. ఓకే, సో చూద్దాం, అక్కడికి వచ్చినప్పుడు చూద్దాం. సో రైట్, సో దీనితో పాటు ఇంకేముంటాయి మనకు, ఇంకొక చట్టం ఉంటుంది, సిఆర్జెడ్ నోటిఫికేషన్, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్, అది ఇంపార్టెంట్. ఓకే, సో 11వది సిఆర్జెడ్ నోటిఫికేషన్, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్. ఇది కూడా మనకు ఇంపార్టెంట్. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ ఇది ఇంపార్టెంట్. వీడికి మనకు
ఎన్విరాన్మెంటల్ లాస్ అనేవి అయిపోతాయి. సో ఎన్నో చాప్టర్ అది? 18th చాప్టర్. 18th చాప్టర్. ఓకే, 19th చాప్టర్ ఇప్పుడు. ఓకే, సో 18th చాప్టర్ ఇప్పుడు. ఓకే ఓకే 19th చాప్టర్. ఇక్కడ ఏంటిది 19th చాప్టర్ అంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఒక 20 కన్వెన్షన్స్ ఉంటాయి అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఆ 20 కూడా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను నోట్స్ ఇక్కడ రాస్తా మేడం, మీరు నాతో పాటు మీరు రాసుకోవాలి అంతే. నాతో పాటు అర్థం చేసుకుంటూ రాసుకోవాలి మీరు. ఓకే, 2 థింగ్స్ రైట్. ఒక 20 వరకు ఉంటాయి, అవి మీరు చూడాలి. ఓకే, 2 థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వియన్నా కన్వెన్షన్. ఎప్పుడన్నా దీని పేరు విన్నారా? వినలే. వియన్నా ఎక్కడుంది? వియన్నా ఎక్కడుంది? 1987 వియన్నా కన్వెన్షన్. వియన్నా అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆస్ట్రియా. ఆస్ట్రియా ఎక్కడుంది? యూరోప్. యూరోప్ ఎక్కడుంది? భూమి మీద ఉంది, అంతే కదా. వియన్నా ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఆస్ట్రియా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ ఓజోన్ లేయర్. ఓకే, ఓజోన్ పొర ఉంది కదా, ఓజోన్ లేయర్. సో వేర్ ఇస్ దిస్ ఓజోన్ లేయర్? ఎక్కడుంది ఇది ఓజోన్ లేయర్? వాతావరణంలో ఉందా? ఓకే, అవుట్ సైడ్ అంటే ఎక్కడ మేడం? అవుట్ సైడ్ పైన అంటే ఈ బిల్డింగ్ మీద? భూమి కింది నుంచి, భూమి పై నుంచి అంటే నేను ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఇక్కడ ఉన్నాను. ఓకే, సో ఇక్కడ ఉన్నాం మనం. ఎక్కడ ఉండొచ్చు? ఎంత కిలోమీటర్ హైట్ లో మనకు ఓజోన్ లేయర్ ఉండొచ్చు? అబోవ్ 16. ఇంకా అబోవ్ 16 ఇంకా పైకి అంటే ఎగ్జాక్ట్ నంబర్ కావాలి, ఎందుకంటే అదే క్వశ్చన్. 400 చేంజ్. చాలా దూరం కదా మేడం 400 అంటే. 50 కిలోమీటర్స్ నుంచి 80 కిలోమీటర్స్ వరకు భూమిపై నుంచి ఈ లేయర్ అంతా కూడా ఓజోన్ లేయర్ కింద ఉంటుంది. ఓజోన్ లేయర్ విచ్ ఈస్ బేసికలీ O3 లేయర్. O3 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఓజోన్. యూ కాల్ ఇట్ as O3, ఓజోన్ as such. దీనివల్ల ఏంది ఉపయోగం? దీన్ని ప్రొటెక్ట్ చేయడం, కన్జర్వ్ చేయడం కోసం వియన్నా కన్వెన్షన్ అట. అది కాపాడుతుంది. ఓకే, సో అది ఓకే. యూవీబీ, ఓకే, యూవీ రేస్ లో రకరకాల వేరియంట్స్ ఉంటాయి. అందులో యూవీబీ, యూవీసీ ఇవి చాలా డేంజరస్. అంటే ఏంది? ఇవి డైరెక్ట్ స్కిన్ మీద పడితే స్కిన్ క్యాన్సర్. ఓకే, సో స్కిన్ క్యాన్సర్ అంటే ఇక అన్ని రకాల క్యాన్సర్కి అది ఒక డోర్ ఓపెన్ చేసినట్టు ఇక అంతే కదా. ఒక క్యాన్సర్ ఇస్ నథింగ్ బట్ destruction of the cells. So if skin cells are destroyed, it means it has it manifests into the destruction of other cells also. Practically అదే జరిగేది. ఓకే, బేసికలీ. ఓకే, సో యూవీబీ, యూవీసీ కిరణాల నుంచి ఈ ఓజోన్ లేయర్ కాపాడుతుంది అన్నమాట. ఎవరిని? అన్ని జీవరాశుల్ని, ప్లాంట్స్, యానిమల్స్, క్రాప్స్, ఓకే, ఇంక్లూడింగ్ హ్యూమన్స్. ల్యాండ్ కాదు, లైఫ్ ఫార్మ్స్. ఓకే, ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఆర్ ప్రొటెక్టెడ్, ఓకే, ఫ్రమ్ యూవీబీ అండ్ యూవీసీ రేస్ బై ఓజోన్ లేయర్.
మరి ఓజోన్ లేయర్ ఇక్కడ ఏమంటుంది వియన్నా కన్వెన్షన్ టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ ఓజోన్ లేయర్. దాన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి, కన్జర్వ్ చేయాలి? దానికి సమ్ ప్రాబ్లం వచ్చింది. సో ఏంటి ఆ ప్రాబ్లం? ఎక్కడ అది, ఎక్కడ అది? ఎగ్జాక్ట్లీ నార్త్ పోల్ ఆఫ్ ది ప్లానెట్ ఎర్త్ ఆర్టిక్ అండ్ సౌత్ పోల్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్ అంటార్క్టికా. ద సైంటిస్ట్ హావ్ ఫౌండ్ ది ఓజోన్ హోల్. ఎప్పుడు? 1987. Okay, so which is very dangerous. Why? Because and they also found that the ozone hole is expanding. Ozone hole అంటే ఈ 80 కిలోమీటర్స్ టు 50 కిలోమీటర్స్ ఒక హోల్ పడడం కాదు, అది థిన్ అవ్వడం అంతే. కొన్ని ప్రాంతాల్లో 80 to 50 ఉండకుండా 50 to 60 ఉంటుంది, 50 to 55 ఉంటుంది, 50 to 53 ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ థిన్నింగ్ ఆఫ్ ఓజోన్ లేయర్. సో దాని తర్వాత ఏం జరుగుతుంది? యూవీబీ యూవీసీ భూమి మీద పడడం, అక్కడ ఉన్న జీవరాశులు, అక్కడ ఉన్న మొత్తం వాతావరణాన్ని ఇబ్బందికి గురి చేయడం. ఇది ఎందుకు జరుగుతుంది? బికాస్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్స్. క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్, సిఎఫ్సిస్, క్లోరోఫ్లోరోకార్బన్స్. వీటి వల్ల ఓజోన్ లేయర్ అనేది డిస్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. క్లోరోఫ్లోరోకార్బన్స్ ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? ఏసీల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు రావట్లేదు, ఒకప్పుడు ఏసీలకి వెళ్ళి ఇవి వచ్చాయి, ఇప్పుడు కాదు, డోంట్ వరీ. ఫ్రిడ్జెస్, ఏసీస్ ఒకప్పుడు సిఎఫ్సిస్ ని రిలీజ్ చేసేది, ఇప్పుడు సిఎఫ్సిస్ ని తీసేసిల్లు. ఓకే, సిఎఫ్సిస్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏమున్నాయి? వీటి ప్లేస్ లో హెచ్ఎఫ్సిస్ వచ్చినాయి, హైడ్రోఫ్లోరోకార్బన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి వచ్చింది హెచ్ఎఫ్సి. సో దిస్ ఏసీ ఈస్ ఫ్రీ ఆఫ్ chlorofluorocarbons. Why? Because it is destroying the ozone layer. Okay, ready thing. I think you got it. Hydrofluorocarbons. సో నేను చెప్పేది ఏంటంటే వియన్నా కన్వెన్షన్ అంటే జస్ట్ ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ ఓజోన్ లేయర్ అదే కాదు. ఓజోన్ లేయర్ ఏంది, ఓజోన్ లేయర్ ఎట్లా ఫామ్ అయింది, ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది, ఓజోన్ లేయర్కి ఉన్న సమస్య ఏంది, ఓజోన్ లేయర్కి ఎందుకు హోల్ పడింది, ఆ హోల్ని దాని నుంచి కాపాడడం కోసం సిఎఫ్సిస్ని ఎలా ఫేస్ అవుట్ చేశారు గ్లోబల్ లెవెల్. మరి సిఎఫ్సిస్ని ఫేస్ అవుట్ చేస్తే దాన్ని ఎలా రీప్లేస్ చేస్తుంది? ఓకే, సో ఇప్పుడు మరి హెచ్ఎఫ్సిస్ జీరో ఓజోన్ డిప్లీటింగ్ అంటే వాటికి ఏ ప్రాబ్లం, ఇప్పుడు ఓజోన్ లేయర్కి ఏ ఇబ్బంది కలిగించదు హెచ్ఎఫ్సిస్. కానీ ప్రాబ్లం ఏంటంటే హెచ్ఎఫ్సిస్ దే ఆర్ సూపర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. వీటిని ఏమంటారు? సూపర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. సూపర్ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే వాట్ ఈస్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్? CO2 కార్బన్ డైఆక్సైడ్ ఉన్నది. కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్ విచ్ ఎగ్జిబిట్స్, కాదు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఇస్ దట్ గ్యాస్ విచ్ ఎగ్జిబిట్స్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్స్. మళ్ళీ ఇదేంది? మన గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ అయింది. ఓకే, సో అది పెద్ద కాన్సెప్ట్, మనం డిస్కస్ చేద్దాం. ఈ సూపర్ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే దిస్ ఈస్ 10,000 times మోర్ డెడ్లీ దెన్ కార్బన్ డైఆక్సైడ్. మీకు అర్థమవుతుందని చెప్పేది? సో మనం ఏం చేస్తామంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం అనే ప్రాసెస్లో ఇంకో కొత్త ప్రాబ్లమ్ని కొని తెచ్చుకున్నాం అనమాట. హెచ్ఎఫ్సిస్ విచ్ ఆర్ 10,000 times మోర్ పవర్ఫుల్ దెన్ కార్బన్ డైఆక్సైడ్స్. సో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా హెచ్ఎఫ్సిస్ని ఎలా తీసేయాలి అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. సో హెచ్ఎఫ్సిస్ని తీసేయడం కోసం మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో కిగాలి అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంది. కిగాలి అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంది. It will work to phase out the HFCs at global level and find alternatives to HFCs. ప్రస్తుతం హెచ్ఎఫ్సిస్ యూజ్ చేస్తున్నామా? అందులోకి వెళ్ళి వచ్చేది హెచ్ఎఫ్సీనే. ఇప్పుడు వస్తుంది హెచ్ఎఫ్సి. మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటుంది కదా, అది హెచ్ఎఫ్సి ద్వారానే రన్ అవుతుంది. ఐ థింక్ యూ గాట్ ఇట్. దానివల్ల డైరెక్ట్గా మనకేం ఇబ్బంది ఉండదు. ఓకే, దానివల్ల ఓజోన్ లేయర్ కూడా ఇబ్బంది లేదు. కానీ ఏంది, అదొక సూపర్ గ్రీన్ హౌస్ గ్యాస్. సో దానివల్ల వాతావరణ మార్పులు అంటే ఏదైతే గ్లోబల్ వార్మింగ్ ఉందో అది ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఐ థింక్ యూ గాట్ ఇట్ వాట్ ఐమ్ సేయింగ్. ఓకే,
సో అట్లా అనమాట. ఇట్లా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఏదో కన్వెన్షన్ ఇది అట్లా కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ కూడా నేర్చుకోవాలి. ఓకే, రెండింగ్ థింగ్స్. ఎందుకంటే చెప్పినా కదా, క్వశ్చన్స్ స్టాండర్డ్స్ అనేవి పెరిగినవి, అండ్ పెరిగిన స్టాండర్డ్స్కి అనుగుణంగా మన యొక్క ప్రిపరేషన్ ఉంటేనే వి విల్ సక్సీడ్. అదర్వైజ్ వేస్ట్ ఆఫ్ టైం. ప్రిపరేషన్ అనేది ఒక కంప్లీట్ వేస్ట్ ఆఫ్ టైం అయిపోతుంది. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఖచ్చితంగా దాని నుంచి లాభం పొందాలి, లేదంటే ఆ పని చేయొద్దు. సింపుల్. అది ఎగ్జామ్ ప్రిపరేషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. దట్స్ ఇట్. ఓకే, రిటర్న్ థింగ్స్. లేదంటే సైలెంట్ కూర్చొని అది బెటర్. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ అవుతుంది, మీరు ఎట్లా ప్రిపేర్ కావాలా? కంపల్సరీ నేను క్లియర్ చేయాలి అనే ఉద్దేశంతోనే మీరు ప్రిపేర్ కావాలా. ఓకే, రిటర్న్ థింగ్స్, రైట్? సో ఆర్ యు గెటింగ్? ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, దీని తర్వాత మనం ఏం చూస్తామంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఒక 20 కన్వెన్షన్స్ ఉన్నాయి వాటికి. దీని తర్వాత మనం చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం మరియు వాతావరణ మార్పులు. క్లైమేట్ చేంజ్. అసలు దీని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. నాకు తెలిసి ప్రతి టీజీపీఎస్సీ ఎగ్జామ్లో గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ మీద ఏదో క్వశ్చన్ వస్తుంది. వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్, వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో ఇట్లా ఏదో రకంగా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు, ఒక్క క్వశ్చన్ అని ఉంటుంది ప్రతి పేపర్లో. సో అది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకే, గెటింగ్ థింగ్స్. ఓకే, నెక్స్ట్. ఓకే, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. ఓకే, సో ఈ రెండు కూడా ఏంటంటే ఇవి నెగిటివ్ పదాలు. ఓకే, రిటర్న్ థింగ్స్. ఓకే, అండ్ ఇది ఒక నెగిటివ్ అంటే ఒక ప్రాబ్లం. దెర్ ఇస్ అ ప్రాబ్లం. సో టు ఓవర్కమ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం, ద సొల్యూషన్ ఫర్ ది గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిర అభివృద్ధి అంటారు. ఓకే, సో గ్లోబల్ వార్మింగ్, ఓకే, అండ్ ది సొల్యూషన్ దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, సుస్థిర అభివృద్ధి, which is seen as a solution to the problem of global warming and climate change. Okay, written things. I think you got it, what I'm saying, right? So దీని గురించి మొత్తం థియరీ మొత్తం నేర్చుకోవాలి. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంది? ఓకే, గ్లోబల్ వార్మింగ్ ఎందుకు అవుతుంది, కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్, నిజంగా గ్లోబల్ వార్మింగ్ అవుతుందా? ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, ఈ గ్లోబల్ వార్మింగ్, వాతావరణం అవి అంతా వేస్ట్, ఇది ఒక స్టోరీ అంటాడు. నో, ఇట్ ఈస్ నాట్ అ స్టోరీ, ఇట్ ఈస్ రియల్. అంటే ఒకవేళ అది రియల్ అయితే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి? ఓకే, నెక్స్ట్. ఓకే, వాట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ విత్ గ్లోబల్ వార్మింగ్? గ్లోబల్ వార్మింగ్ విల్ చేంజ్ ది ఎర్త్స్ క్లైమేట్. అది డిఫారెస్టేషన్. గ్లోబల్ వార్మింగ్ న్యాచురల్లీ ఆల్టర్స్ ద ఎర్త్స్ క్లైమేట్. ఇప్పుడు భూమి ఉంది కదా, ఇప్పుడు మీరు చెప్పాలి నాకు, ఇది ఇండియా, ఇది 0 డిగ్రీ ఈక్వేటర్, ఇది ఇండియా. ఓకే, సో ఇది యూకే. సో ఇక్కడ మనకు ఓకే, సో ఇది సహారా డెజర్ట్, సహారా. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, ఇది ప్లానెట్ ఎర్త్. ఇది మీరు ఆన్సర్ చేయాలి. ఒక బ్రిటిష్ అతను ఇండియాకి వచ్చాడు, ఒక ఇండియన్ అడిగాడు ఇండియాలో ఉన్న క్లైమేట్ ఏంటి అని. ఆ ఇండియన్ ఏమని చెప్పాలా రిప్లై? వాట్ ఈస్ ద రిప్లై? ఒక బ్రిటిష్ అతను ఇండియాకి వచ్చాడు, ఒక ఇండియన్ అడిగాడు, అరే బాబు మీ దేశంలో క్లైమేట్ ఏందిరా అన్నాడు. ఇప్పుడు ఇండియన్ ఏం సమాధానం చెప్తాడు? నేను అడిగిందే చెప్పండి, ఇండియన్ ఏం సమాధానం చెప్పాలి? మీకు అర్థమవుతుందా? ఒక పర్సన్ వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చాడు, ఇట్లా రోడ్డు మీద పోతున్నావు, నేను పిలిచిండు, బాబు మీ దేశంలో క్లైమేట్ ఏంది అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు నువ్వు అంటే, నేను యూకేకి వెళ్ళి వచ్చిన, నీకు ఈడేం పని రా అంటావు ఫస్ట్ అని. తర్వాత అడుగుతున్నాడు, తను ఏమని అడుగుతున్నాడు, మీ దేశంలో క్లైమేట్ ఏంటిది అని అడిగాడు. క్లైమేట్స్, వాతావరణం.
ఏమని పిలుస్తాం? యా, ఏమని చెప్తారు? రిప్లై ఏమని చెప్తారు? వాట్ ఈస్ ద క్లైమేట్ ఆఫ్ ఇండియా? సరే, ఇంకొకటి, ఇదే పర్సన్ ఏం చేసిండంటే ఈక్వేటర్ దగ్గర ఉన్న సింగపూర్కి పోయిండు. అక్కడ సింగపూర్ సిటిజన్ అడిగాడు, మీ దేశంలో క్లైమేట్ ఏంది అని. సింగపూర్ ఈక్వేటర్ దగ్గర ఉన్నది. ఈక్వేటర్ అంటే ఏంది? వాట్ ఈస్ ఈక్వేటర్? సో ఇక్కడ ఎప్పటికీ సూర్యుడు ఇక్కడనే ఉంటాడు, ఏం పని లేకుండా ఈయనే ఉంటాడు ఎప్పటికీ. విపరీతమైన డే టైం టెంపరేచర్స్, ఏసీ లేకుండా అసలు ఆడ గడవనే గడవదు. సింగపూర్లో ప్రతి ఇంట్లో ఏసీ ఉంటుంది. ఓకే, రెడీ థింగ్. ఓకే, ఇఫ్ యూ ఆస్క్ ఎ సింగపూర్ సిటిజన్ వాట్ ఈస్ ద క్లైమేట్, హీ విల్ సే వీ హ్యావ్ ఈక్వటోరియల్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటాడు వాడు. ఓకే, ఎందుకు? ఇట్ ఈస్ ఎట్ 0 degree ఈక్వేటర్. ఐ థింక్ యూ గోట్ ఇట్. ఈక్వటోరియల్ టైప్ ఆఫ్ క్లైమేట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటి? 365 రోజులు ఘోరంగా ఎండ కొడుతుంది. 365 days. ఇప్పుడు మనకి ఎండ కొడుతుంది కదా, అట్లా 365 days ఉంటుంది. టార్చర్ కాదు, అర్థమవుతుందా? మధ్యాహ్నం పూట టెంపరేచర్స్ 1 o'clock 2 o'clock 40, 45, 48 అక్కడ దాకా పోతాయి. ఒకసారి వినండి. ఓకే, అక్కడ మనకి ఇప్పుడు వర్షాకాలం ఉంటుంది కదా, ఇప్పుడు మనకు వచ్చేది వర్షాకాలం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. వాళ్ళకి అట్లా ఏమి ఉండదు. వాళ్ళకి రోజు సాయంత్రం 5 అయిందంటే ఇప్పుడు పడ్డది వర్షం, ఇట్లా పడిపోతుంది అంతే. రోజు 365 days ఉండదు. అట్లా ఉండదు మేడం, అట్లా ఉండదు. అట్లా కాదు, ఇక్కడ కంపల్సరీ చేంజ్ అవుతుంది. సింగపూర్లో కంపల్సరీ చేంజ్ అవుతుంది. వాళ్ళకి స్నోఫాల్ అనేది ఉండదు సింగపూర్లో. సో వాళ్ళు ఏం చెప్తారు? సింగపూర్ సిటిజన్ విల్ సే వీ హ్యావ్ ఈక్వటోరియల్ టైప్ ఆఫ్ క్లైమేట్. అట్లా ఇండియాకి వచ్చింది అనుకో, ఇండియాలో ఏం చెప్తాడు? వీ హ్యావ్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. మన దేశం యొక్క క్లైమేట్ ఏంది? మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. We have monsoon type of climate. India is having monsoon type of climate. Singapore is having equatorial type of climate. Yeah. Monsoon type of climate. Okay. So, ఇప్పుడు ఇదే పర్సన్ వీడు అనుకోకుండా సహారా డెజర్ట్ పోయిండు. సహారా డెజర్ట్ లో కూడా మనుషులు ఉంటారు. ఆడున్న ట్రైబ్ ఏమంటారు అంటే తువారెగ్. వాళ్ళు ఏమంటారు? తువారెగ్. వీని అడుగుతాడు, బ్లాక్ కలర్ హార్సెస్ మీద పోతారు వీళ్ళు, తువారెగ్స్. సహారా వరల్డ్స్ లార్జెస్ట్ డెజర్ట్. ఈ తువారెగ్ని అడుగుతాడు వీడు, ఇక్కడికి వెళ్ళి వచ్చినాడు, అరే మీ దేశంలో క్లైమేట్ ఏందిరా అని. ఓకే, వీడు ఏం చెప్తాడంటే వీ హ్యావ్ డెజర్ట్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటాడు. మా దగ్గర ఉన్న క్లైమేట్ పేరు ఏంటంటే డెజర్ట్, ఎడారికి సంబంధించిన క్లైమేట్ అని చెప్తాడు వీడు. సో ఈ ముగ్గురిట్లో తెలియకలోడు ఏం చెప్తాడంటే, అరే మమ్మల్ని అడుగుతున్నావు, అసలు మీ ఊర్లో క్లైమేట్ ఏం చెప్పు అంటాడు. మీ దేశంలో ఏంది క్లైమేట్ అంటాడు. ఓకే, సో వీడు ఏం చెప్తారంటే వీ హ్యావ్ బ్రిటిష్ టైప్ ఆఫ్ క్లైమేట్. మా దగ్గర ఉన్న క్లైమేట్ పేరు ఏంటంటే బ్రిటిష్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని వీడు చెప్తాడు. ఇప్పుడు మీ అబ్జర్వేషన్ ఏంది? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన క్లైమేట్ అనేది ఉన్నది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద క్లైమేట్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్? వాట్ ఈస్ ద క్లైమేట్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్? ఎందుకంటే మనం క్లైమేట్ చేంజ్ అని అంటాను. గ్లోబల్ వార్మింగ్, భూతాపం వల్ల భూమి యొక్క క్లైమేట్ అంతా కూడా చేంజ్ అవుతుంది అని చెప్తున్నాం. ఇప్పుడు వాట్ ఈస్ ద క్లైమేట్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్? మరి థింక్, ఐ వాంట్ యూ టు థింక్. చదవడమే కాదు, ఆలోచించాలి. మీకు ఎట్లా అనిపిస్తే అట్లనే చెప్పండి, కానీ థింక్ చేసి చెప్పండి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒక ప్రాంతం పోయి మీ దేశంలో క్లైమేట్ ఏంటంటే వాడు చెప్తున్నాడు, ఇంకో ప్రాంతం పోయి ఆ దేశంలో క్లైమేట్ ఏంటంటే వాడు చెప్తున్నాడు. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే భూమికి సంబంధించిన మొత్తం క్లైమేట్ ఏంటిది? దానికి ఏమైనా పేరుందా? ఇప్పుడు ఇండియా సంవత్సరం మొత్తం మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటాం. ఎందుకంటాం? దానికి రీజన్ ఉన్నది.
స్ట్రాంగ్ రీజన్ ఉన్నది. స్ట్రాంగ్ రీజన్ ఏంది? ఒక సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. 12 నెలలు కనుక మీరు తీసుకున్నట్టయితే 12 నెలలు కనుక మీరు తీసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే ఇండియాలో ఏదో ఒక చోట ఈ 12 నెలల్లో 6 నెలల కన్నా ఎక్కువ కాలం వర్షాలు పడతాయి. ఇప్పుడు వర్షం పడిపోయింది, దీన్ని ఏమంటారు? ఈ వర్షం ఏమంటారు చెప్పండి? ప్రీ మాన్సూన్ షవర్. మాన్సూన్ కన్నా ముందు వచ్చే షవర్ని ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం. ఇది ఎట్లా? ఇది ఒక షవర్. ఇప్పుడు షవర్ అంటే ఏంది? వాష్రూమ్ పోతాం, షవర్, ఓకే, కొద్దిసేపు స్నానం చేస్తాం, బయటకు వస్తాం. ఇది ఇప్పుడు అట్లనే అయింది కదా, కొద్దిసేపు ఉంది, ఫినిష్, కంటిన్యూస్గా వల్లే కదా. ఓకే, రిటర్న్ థింగ్ ప్రీ మాన్సూన్ షవర్స్. ఇది ఎప్పుడు? ఏప్రిల్ మే. భారతదేశంలో ఏదో ఒక చోటు ప్రీ మాన్సూన్ షవర్స్ ఉంటాయి. తర్వాత జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్. తెలంగాణ ఇంకా చాలా ప్లేసెస్లో వర్షాలు పడతాయి, ఎక్సెప్ట్ తమిళనాడు. అన్ని ప్లేసెస్లో వర్షం పడతాయి ఇండియాలో. ఎప్పుడు? జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్. తర్వాత అక్టోబర్ నవంబర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. జనవరి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. సో మీరు కరెక్ట్గా చూస్తే ఫిబ్రవరి మార్చ్ ఈ 2 నెలలే వర్షం పడదు ఏదో ఒక ప్రాంతంలో ఇండియాలో. సో మిగతా టైం మొత్తం అంటే 12 నెలల్లో ఒక 8 నెలల కాలం, 6 నెలల కన్నా ఎక్కువ కాలం ఏదో చోట వర్షాలు అనేవి పడుతున్నాయి. అండ్ ఆ వర్షాలు మాన్సూన్ విండ్స్ వల్ల ప్రేరేపితం అవుతున్నాయి. సో అందుకే ఇండియన్ క్లైమేట్ ఏమని పిలుస్తాం? మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అంటాం. వాడు సహారా డెజర్ట్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని ఎందుకు అన్నాడు? ఆడ వర్షం లేదు, కొన్ని వేల సంవత్సరాలుగా వర్షం లేదు. వర్షం లేదంటే ప్లాంట్స్ ఉంటాయి. సో ప్లాంట్స్ ఉండకపోతే మొత్తం సాయిల్ ఫామ్ కాదు, సాయిల్ ఫామ్ కాకపోతే మొత్తం పైన కూడా ఇసుక ఉంటుంది, మొత్తం ఎడారి ఇసుక అంతే. ఎక్కడైతే వర్షం పడదో అక్కడ సాయిల్ ఫామ్ కాదు, సాయిల్ ఫామ్ అవ్వని చోట ప్లాంట్స్, క్రాప్స్ గ్రో కావు, కంప్లీట్ డ్రై. సో వాడేం చెప్తున్నాడు? మా దగ్గర డెజర్ట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంది అంటాడు. ఓకే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉన్నది. వీడేం చెప్తా? బ్రిటిష్ టైప్ ఆఫ్ క్లైమేట్. సో బ్రిటిష్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఎట్లుంటుంది? 8 నెలలు వర్షం పడుతుంది. ఎట్లా వర్షం పడుతుంది? ఇట్లా కాదు, మైల్డ్ రెయిన్స్. అండ్ ఎప్పుడు కూడా డే టైం టెంపరేచర్స్ 25 డిగ్రీలు దాటవు. మంచిగా మనకి ఎట్లా నవంబర్ డిసెంబర్లో ఎంత మంచిగా ఉంటుందో వాళ్ళకి అట్లా త్రూఅవుట్ ద ఇయర్ ఉంటుంది. ఓకే, రేటింగ్ థింగ్స్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద యూఆర్ సేయింగ్ క్లైమేట్ ఆఫ్ ది డిఫరెంట్ ప్లేసెస్, వాట్ ఈస్ ద క్లైమేట్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్? ఇవన్నీ కలిపితేనే ప్లానెట్ ఎర్త్స్ క్లైమేట్స్. ద అగ్రిగేషన్ ఆఫ్ ఆల్ ద డిఫరెంట్ క్లైమేటిక్ టైప్స్ ఈస్ ద క్లైమేట్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. అర్థమవుతుందా? సో ప్లానెట్ ఎర్త్ క్లైమేట్ అంటే అందులో మాన్సూన్ క్లైమేట్ ఉంది, ఈక్వటోరియల్ క్లైమేట్ ఉంది, డెజర్ట్ క్లైమేట్ ఉంది, మెడిటరేనియన్ క్లైమేట్ ఉంది, పోలార్ క్లైమేట్ ఉంది, ఓకే, ఇంకో క్లైమేట్ ఉంది. సో వీడు ఏమంటాడంటే భూతాపం వల్ల వాతావరణ మార్పు జరుగుతుంది అని అంటున్నాడు. అంటే దాని అర్థమైంది, భూతాపం వల్ల భూమి యొక్క వాతావరణం అనేది మార్పు చెందుతుంది అంటాడు. అంటే దాని అర్థమైంది, సింపుల్. దాని అర్థం ఏంటంటే ఎట్లయితే ప్లానెట్ ఎర్త్ క్లైమేట్ అగ్రిగేషన్ ఆఫ్ ఆల్ ద క్లైమేట్స్, వాతావరణం భూతాపం వల్ల భూమి యొక్క వాతావరణం చేంజ్ అవుతుందంటే ఇవన్నీ వాతావరణాలు కూడా చేంజ్ అవుతున్నాయి. ఆల్ ద డిఫరెంట్ క్లైమాటిక్ టైప్స్ ఆఫ్ ద ప్లానెట్ ఎర్త్ ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్. సో తను అన్నట్టు ఇండియాలో ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది? కంపల్సరీ రేపు వర్షం పడుతుంది అంటది. ఖచ్చితంగా రేపు వర్షం పడదు, ఖచ్చితంగా రేపు వర్షం పడదు. ఓకే, రైట్ ఇన్ ద థింగ్స్. ఓకే, సో లైక్ దట్. ఇప్పుడు నేను ఏం చెప్పిన? బ్రిటిష్ టైప్ ఆఫ్ క్లైమేట్ లో డే టైమ్ టెంపరేచర్ 24 డిగ్రీస్ దాటదు అని చెప్పిన. 24 to 25 హైయెస్ట్ కాదు. 2023లో ఏం జరిగింది? వీళ్ళ దగ్గర యూకే, ఓకే, యునైటెడ్ కింగ్డమ్ లో డే టైమ్ టెంపరేచర్స్ 30 డిగ్రీస్ దాటినాయి. 30 డిగ్రీస్ దాటడం అంటే ఇక వాళ్ళకి ఎట్లుంటుంది అంటే మొత్తం ఇక అసలు వశపడదు. ఇక వాళ్ళు 24-20 వాళ్ళ బాడీస్ 24-25 వరకే అలవాటు పడ్డాయి. సో 30కి పోయేసరికి వాళ్ళు ఏం చేసేయాలంటే తట్టుకోలేకపోయారు. సో ఎట్లా అంటే పరిస్థితి మొత్తం ఈ రోడ్డు మీద ఫౌంటైన్స్ ఉంటాయి కదా, అడవి కూర్చున్నాడు, ఓకే, లేదంటే మొత్తం కంప్లీట్ చాలా మంది హాస్పిటల్లో పడడు హీట్ స్ట్రోక్స్ తోని, ఇది పరిస్థితి. సో గవర్నమెంట్ ఆఫ్ యూకే ఏం చేసిందంటే ఈ సిచ్యువేషన్ వాళ్ళు తీసుకొని వాళ్ళ అధ్యయనం చేసి ఆ దేశంలో క్లైమేట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. క్లైమేట్ ఎమర్జెన్సీ
క్లైమేట్ ఎమర్జెన్సీ అంటే ఏంది? స్కూల్ బంద్, కాలేజీలు బంద్, అన్ని బంద్ ఎక్సెప్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్, మెడికల్, పోలీస్, ఆర్మీ, ఇవి. మిగతా వాళ్ళందరూ ఇంట్లోనే కూర్చోండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళకి ఏదైతే మాక్సిమం డే టైం టెంపరేచర్ 25 degrees ఉన్నాయో, భూతాపం వల్ల వాతావరణ మార్పులు అంటున్నాం కదా, వాళ్ళ వాతావరణం కూడా చేంజ్ అవుతుంది. 25 కాస్త 30కి పోయింది, రేపు 35 కూడా పోతుంది. అట్లా భూతాపం ఎందుకైతుంది చెప్పండి? ఎందుకైతుంది? బికాస్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, మ్యాన్ మేడ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, రిటర్న్ థింగ్స్. ఓకే, మీరు ఓకే అర్థం చేసుకోండి ఇక్కడ. ఐ థింక్ యూ గాట్ ఇట్. భూతాపం అనేది మనం డిస్కస్ చేద్దాం అక్కడ. ఓకే, సో బికాస్ ఆఫ్ ఓకే ది మ్యాన్ మేడ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాన్ మేడ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో మీరు గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనం ఎట్లా రిలీజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఆన్ ద డైలీ బేసిస్ హౌ యు ఆర్ రిలీజింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. తను ఏమడుతుందంటే భూతాపం ఎందుకు అవుతుంది? బికాస్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఎగ్జాంపుల్ CO2 ఈజ్ అ గ్రీన్ హౌస్ గ్యాస్, మీథేన్ ఈజ్ అ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే డైలీ మనము ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని ఎట్లా రిలీజ్ చేస్తున్నాం చెప్పండి. మనం, నేను కావచ్చు, మీరు కావచ్చు, అట్లా. ఇప్పుడు మనం బైక్ పెట్రోల్ నడుపుతున్నాం, ఏమవుతుంది? లోపలికి వెళ్ళి మీథేన్. సో బ్రేక్, విల్ టేక్ ద బ్రేక్.